మా ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలి, అసలు పిఎఫ్ అనేది మనకి ఎంత కట్ అవుతుంది, దీంతో పాటుగా ఈపీఎఫ్ఓ సంస్థ నుంచి ముఖ్యంగా స్టేట్మెంట్ అయితే బయటకు వచ్చిందని తెలుస్తూ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటి, ఆ వడ్లీ రేట్లకు సంబంధించిన విషయాలు, దాంతోపాటుగా ఈపీఎఫ్కి సంబంధించిన కీలకమైన న్యూస్ అనేది ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఈపీఎఫ్ఓ ఇది ప్రతి సాలరీడ్ పర్సన్కి కూడా బాగా నమోదైన విషయం అని చెప్పవచ్చు. అవునండి. ఇంత నోటీస్డ్ విషయం ఒక రీసెంట్గా చూసినట్లయితే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సంస్థ నుంచి. అదేంటి అంటే సమ్ ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. ఆ ఇంట్రెస్ట్ రేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అది మన ఆడియన్స్కి కాస్త ప్రాఫిటబుల్ విషయమైనా, పాజిటివ్ మ్యాటర్ అయినా చెప్పండి సార్. అసలు యాక్చువల్గా అంటే మనం చాలామంది ఏంటంటే వర్క్ చేస్తున్నాము, ఆ మంత్లీ శాలరీ తీసుకుంటున్నాం, కానీ అసలు ఇంకా ఏమున్నాయి మనకి ఎడిషనల్గా ఏమి ఇస్తున్నారు అనేది మర్చిపోతున్నాం. సో వాటిల్లో మెయిన్ ఏంటంటే ఈపీఎఫ్, ఈపీఎఫ్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ని మనం మిస్ అవుతున్నాం. దాని గురించి వాళ్ళ డీటెయిల్గా తెలుసుకుందాం. మనం యాక్చువల్గా ఏంటంటే ఈ ఈపీఎఫ్ అనేది అంతకుముందు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఎంప్లాయర్ 12% కాంట్రిబ్యూట్ చేసేవాడు, ఎంప్లాయీ కూడా 12% కాంట్రిబ్యూట్ చేసి ఆ రెండు కూడా ఈపీఎఫ్లో పెట్టుబడి పెడితే ఆ ఈపీఎఫ్ సంస్థ ఏం చేసేదంటే వాళ్ళు నెలవారీ బ్యాంక్లో వేరే చోట ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లో కొంత పోర్షన్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఎలిజిబిలిటీ తీసుకొని ఆ పోర్షన్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ యొక్క ప్రాఫిట్స్ని యాడ్ చేస్తున్నారు. అయితే రిమైనింగ్ పోర్షన్ ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ మంత్ వడ్డీ అనేది క్యాల్కులేట్ చేసి ఇస్తుంది. ఆ వడ్డీ అనేది ఏంటంటే జనరల్గా ఎవ్రీ మంత్ క్యాల్కులేట్ చేస్తారు, కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కే యాడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే 8.25% ఇంట్రెస్ట్ అయితే ఈ పిఎఫ్ మీద అక్యుములేట్ అయ్యింది. ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి యాడ్ చేశారు. సో మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ EPF.government.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ పిఎఫ్ ఐడి నెంబర్ ఒకసారి క్లిక్ చేసుకొని చూసుకుంటే మీకు అసలు అయిందా, వడ్డీ వచ్చిందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. చాలామందికి అయితే వడ్డీలు వచ్చాయి. సో ఇదొకటి మనం ఎవ్రీ ఇయర్ కూడా చూసుకోవాలి. దీన్ని ఒక డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అసలు నా పిఎఫ్ ఎంత ఉంది, కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ ఎంత వచ్చింది, ఎంప్లాయ్ ఎంత వచ్చింది. సో ఇది చూసుకోవటం వల్ల మనకి బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీలన్నీ కూడా సిటీసీ అని చెప్తున్నాయి, కాస్ట్ టు కాస్ట్ అని చెప్పి ఈ యొక్క కాంట్రిబ్యూషను ఆప్షనల్గా తీసుకుంటున్నారు. అయితే రెండిట్లో ఏది బెటరు అని చూసుకుంటే ఇప్పుడు మనం ఏంటంటే వచ్చిన శాలరీ అంతా కూడా ఏదో రకంగా సేవింగ్స్ కన్నా ఎక్స్పెన్సెస్ అవుతుంది. కాబట్టి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది ప్రిఫర్ చేయటం వల్ల లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి. సో కాబట్టి అదొకటి సజెస్ట్ చేస్తున్నాం మేము. యూజువల్గా పిఎఫ్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే దాన్ని లాంగ్ టర్మ్ బెనిఫిట్ తెలియక ఇమీడియట్గా విత్డ్రా చేస్తూ ఉంటారు. ఇది అందరూ చేసే ఫస్ట్ కామన్ మిస్టేక్. ఎక్కువగా పిఎఫ్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి, పిఎఫ్ని లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయగలిగితే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? జనరల్గా ఎక్కడ వస్తుందంటే అండి పిఎఫ్ని, ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ ఒక ఎంప్లాయీ మారినప్పుడు ఆ పిఎఫ్ని మళ్ళీ ఆ డబ్బులు ఉండమేమో అనే ఒక అభద్రతా భావంతో ఎగ్జిట్ అవుతుంటారు. కానీ యాక్చువల్గా అలా ఉండదు అనమాట. ఎంప్లాయర్కి వేరు, ఈ యొక్క పిఎఫ్ వేరు. సో అదే ఐడి నెంబరు కొత్త కంపెనీలో కూడా ఇస్తే ఆ ఎంప్లాయీ ఆ ఫండ్కే ఇది యాడ్ అవుతుంది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఇది ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఉపయోగపడుతుంది. అందులో పాస్బుక్ కింద ఏ కంపెనీకి ఆ కంపెనీ నెంబర్ ఇస్తుందంట. అవును. అండ్ ఈ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఈ ఈపీఎఫ్ఓకి సంబంధించిన విషయం. అయితే ఇందులో చాలామంది ఏమనుకుంటారంటే మా కంపెనీ మాకు ఇప్పుడు పిఎఫ్ పే చేయట్లేదు కదా, మేము స్టేటస్ చూసుకుంటున్నాము, అందులో పే కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఆ కంపెనీ మానేస్తే వాళ్ళు పే చేసేదానికి స్కోప్ ఉంటుందా ఉండదా అని ఒక డౌట్ ఉంటుంది. అప్పటి వరకు ఈ పిఎఫ్ అనేది పే చేయని ఆ కంపెనీ, ఆ పర్సన్ ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయాక కంపల్సరీ పే చేయని స్కోప్ ఉంటుందా, చెయ్యరా? అదేంటంటే అంటే ఫస్ట్ ఆఫర్ లెటర్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ముందు క్లారిఫికేషన్ ఉంటుంది సార్. సిటీసీ అంటే దాన్ని మనమే ఆప్షనల్గా అవసరం లేదు అని టిక్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఎంప్లాయీకి ఇచ్చేస్తున్నారు. కాకపోతే మీరేంటంటే ఆప్షన్ ఫస్ట్ అడిగేటప్పుడు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కావాలి అన్నప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఏదైనా ఏమవుతుందంటే ఇది దీనిలో ఎక్కడ కూడా హైడ్ చేయడానికి, మోసం చేయడానికి ఎంప్లాయర్కి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆడిట్ ఉంటుంది అనమాట. సో ఆ 12%
20% ఏం చేస్తారంటే మన యొక్క స్టార్టింగ్ సిటీసీలోనే వాళ్ళు తీసుకుంటారు. సో కాబట్టి మనం అంటే మన యొక్క శాలరీలోంచి 24% మనం ఇచ్చేస్తున్నట్టే. సో అలా మనం ముందే మీరు మాట్లాడుకోవటం వల్ల ఇమీడియట్గా మీకు షార్ట్ టర్మ్లో కొంచెం మీకు ఇంపాక్ట్ నెగిటివ్ అవుతుంది అని అనిపిస్తుంది, కానీ ఓవరాల్ పీరియడ్ లాంగ్ టర్మ్లో చాలా మంచి ఫండ్ అది. యాక్చువల్గా ఏంటంటే 30 years మనం ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమొస్తుంది, ఒక ఇల్లు ఒక కారు వస్తుంది తప్ప ఏమి రావట్లేదు. బట్ మీకు ఒక 60 years తర్వాత మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్స్, మనం ఆల్రెడీ ప్రైవేట్ జాబ్స్ అందరం కాబట్టి ఇవాళ ఇన్వెస్ట్మెంట్ అంటే కరెక్ట్ డెసిషన్ ఏంటంటే రేపటి ఆనందం కోసం ఇవాళ కొంత ఎంజాయ్మెంట్ని పోస్ట్పోన్ చేసుకోవటం. కాబట్టి మనం భవిష్యత్తు బాగుండాలి కాబట్టి ఇవాళ ఉన్న ఎంజాయ్మెంట్ని, కొంత లగ్జరీని కొంత ఈ కాంట్రిబ్యూట్ చేయటం ద్వారా అదేమవుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో డిపాజిట్ చేయడం ద్వారా వెల్త్ చాలా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మంచి ఎనీ మ్యూచువల్ ఫండ్ ఇవాళ 12 to 15% CAGR వస్తుంది. కాబట్టి ఒక 15-20 years కనుక మీరు ఇవి ఈపీఎఫ్ని హోల్డ్ చేయగలిగితే మాత్రం మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మనకి పెన్షన్ అవసరం, మనకి పెన్షన్ ఇక్కడ జాబ్స్లో ఇవ్వకపోయినా అందులో వచ్చే పెన్షన్ మనకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక సీరియస్గా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది కూడా ఒకటి కన్సిడర్ చేయండి, దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఇలాంటి ఫండ్స్ని ఖర్చు పెట్టడం కాకుండా కాస్త లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయడం అని చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మర్చిపోండి, ఇవాళ ఈ అమౌంట్ అనేది మనం ఒక హౌస్ కొనేసి ఎలా అయితే మనం అసెట్ లాగా ఇప్పుడు ఒక లోన్ ఈఎంఐ హౌస్ లోన్ కడుతున్నాము, అలాగే ఇది కూడా అనుకోండి. బట్ ఈ రెండు మనని కాంట్రిబ్యూట్ చేస్తాయి రేపు ఫ్యూచర్లో. కాబట్టి ఈపీఎఫ్ అనేది మనం అందరం కూడా పాజిటివ్గా ఆలోచించాల్సిన విషయం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చాలామందికి పిఎఫ్లో అనేది మధ్యలో తీసేసుకోవడం కానీ, లేకపోతే ఈ అకౌంట్ నెంబర్స్ గురించి ఉన్న డౌట్ కానీ, లేకపోతే కంపెనీ నుంచి కంపెనీ మారినప్పుడు ఆ యూఏఎన్ నెంబర్ గురించి ఉన్న డౌట్స్, వీటన్నిటి చాలా క్లుప్తంగా మాకు క్లారిఫికేషన్ ఇచ్చారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇలాంటి విషయాల మీదే కాదండి, మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి నీడ్ ఉన్న, హెల్ప్ కావాల్సిన మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి రామచంద్రమూర్తి గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.